హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మరొక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని ఆలోచించండి. నీ జీవితంలో నీవు ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఈరోజు ఎంతమంది నీతో ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక విషయం గుర్తుంచుకో. జీవితం మనకు మనుషులను ఇవ్వదు, మనుషుల అసలు స్వభావాన్ని చూపిస్తుంది. మనం బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. నవ్వితే నవ్వుతారు, గెలిస్తే చప్పట్లు కొడతారు, డబ్బు ఉంటే గౌరవిస్తారు. కానీ అదే జీవితం ఒకరోజు పరీక్ష పెడుతుంది. వ్యాపారం నష్టపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, లేదా మనసు పూర్తిగా విరిగిపోతుంది. ఆ సమయంలో నీ ఫోన్లో వందలాది కాంటాక్ట్స్ ఉండవచ్చు, కానీ నిజంగా కాల్ చేసేవాళ్ళు మాత్రం నీ వేళ్ళ మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది, మన జీవితంలో పరిచయాలు చాలా ఉంటాయి, కానీ మనుషులు చాలా తక్కువ అని. కష్టం అనేది నిన్ను ఓడించడానికి రాదు, నీ పక్కన నటిస్తున్న వాళ్ళను, నిజంగా ప్రేమించే వాళ్ళను వేరు చేయడానికి వస్తుంది. ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీతో మాట్లాడాలనుకుంటారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం బిజీ అయిపోతారు. కొంతమంది దూరం అయిపోతారు, మరికొంతమంది నువ్వు చెప్పే మాటలు కూడా వాళ్ళు వినడానికి ఇష్టపడరు. అయితే ఒక మనిషి మాత్రం ఉంటాడు. ఏమైంది, నేను ఉన్నాను, భయపడకు అని చెబుతాడు. ఆ ఒక్క మాట కొన్నిసార్లు ₹1,00,000 కంటే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే మన జీవితంలో డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు, మన కష్టాల్లో కూడా మనతో ఉండే మనుషులను సంపాదించడం గొప్ప విషయం. జీవితం చాలా చిన్నది. ఎవరు మనల్ని వదిలి వెళ్ళారో ఆలోచిస్తూ కాలం వృధా చేయకు. ఎవరు మనతో నిలబడ్డారో వాళ్ళను ప్రేమించు, గౌరవించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమని నటించడం చాలా సులభం, కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ఒక మనిషి బాధలో అతని పక్కన నిలబడటం చాలా కష్టం. నీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి ఉన్నా నువ్వు చాలా అదృష్టవంతుడివి. చివరిగా నేను చెప్పేది ఒకే ఒక మాట. సంతోషంలో నీతో నడిచే 100 మంది కంటే చీకట్లో నీ చేయి పట్టుకొని నడిపించే ఒక్క మనిషే విలువైనవాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు బాధపడకు, కృంగిపోకు. ఆ కష్టాలే నీ జీవితంలో నిజమైన మనుషులను పరిచయం చేస్తాయి. వాళ్ళను మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు. ఎందుకంటే మన జీవితంలో అతిపెద్ద సంపద డబ్బు కాదు, మనల్ని నిజంగా ప్రేమించే మనుషులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.